రీచార్జ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముఖ్యంగా డిటిహెచ్ రీచార్జ్ గురించి ఈరోజు మనం చూసుకుందాం. ఫస్ట్‌గా మనం సిఎస్సి అఫీషియల్ పోర్టల్ నుంచి సిఎస్సి డాష్‌బోర్డ్‌లో అయితే లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇక్కడ పైన చూసుకుంటే డి డిటిహెచ్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ సైడ్‌కి చూసుకుంటే మనకు కేబుల్ టీవీ అని ఇక్కడ డిటిహెచ్ రీచార్జ్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా! డిటిహెచ్ రీచార్జ్ పైన క్లిక్ చేసి మనకు ఏ ఆపరేటర్ డిష్ ఉందో అది చూసుకోవాలి. అంటే ఎయిర్టెలా, డి2హెచ్ రీచార్జా, లేకపోతే డిష్ టీవీయా, సన్ డైరెక్టా, టాటా స్కైయా అనేది మన కనెక్షన్ పేరు ఏది ఉందో అది చూసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సన్ డైరెక్ట్ రీచార్జ్ చూపిస్తున్నాను. సన్ డైరెక్ట్ అయితే సన్ టీవీ డిటిహెచ్ రీచార్జ్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి ఈడ కస్టమర్ ఐడి అడుగుతున్నారు కదా! ఇక్కడ వచ్చేసి మనం డిష్ యొక్క నంబర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ వాళ్ళ మొబైల్ నంబర్ ఎగ్జాంపుల్ అలా వాళ్ళ మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈమెయిల్ అనేది ఆప్షనల్. అండ్ అమౌంట్ వచ్చేసి మనం చూసుకోవాలి. వాళ్ళకు రీఛార్జ్ ప్లాన్ ఎంతకు ఉందో చూసి వాళ్ళ కస్టమర్ యొక్క నీడ్ బట్టి మనం రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాలి. నేను తెలుగు బేసిక్ ప్యాక్ చేస్తున్నా 275. అండ్ ఇక్కడ మనం మన సిఎస్సికి వ్యాలిడ్ పిన్ అనేది జనరేట్ చేసుకుంటాం కొత్తగా ఐడి వచ్చినప్పుడు. ఆ పిన్ అనేది ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయగానే మనకు మన పేమెంట్ అన్నది సక్సెస్ అయి ఇలా రావడం జరుగుతుంది. డిసి ఆపరేటర్ యొక్క ఎప్పుడు జరిగింది ఏంటి అనేది నేను ఇంతకుముందు చేసిన ఆల్రెడీ రీఛార్జ్ అది చూపించడం జరిగింది. సక్సెస్ అని చూపిస్తుంది మన రీఛార్జ్ వచ్చేసి. ఈ విధంగా ఏదైనా సన్ డైరెక్ట్ కానీ లేకపోతే టాటా స్కై కానీ ఏ ఆపరేటర్ అయినా కానీ మనం ఈజీగా రీఛార్జ్ అనేది చేసుకోగలం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సిఎస్సి నుంచి ఏదైనా సర్వీసెస్ ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి మనకు అన్ని వివరాలు నేను నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నా సిఎస్సి ఐడి ద్వారా నేను సిఎస్సి ఆపరేటర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ఐడీస్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నా కాంటాక్ట్ అయితే నేను సిఎస్సి ఐడి అన్నది ప్రొవైడ్ చేస్తాను. సిఎస్సిలో మీరు చాలా సర్వీసెస్ చూడవచ్చు. అన్ని A to Z. మనం పిఎం కిసాన్ కానీ పాన్ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి ఇలా అన్ని సర్వీసెస్ మీరు కూడా యూజ్ చేయవచ్చు ఆపరేటర్ ఐడితోని. అండ్ మనకు ఇక్కడ ఏదైనా రీఛార్జ్ చేసినా కానీ మంచి కమిషన్ ఉంటుంది. అండ్ పాన్ కార్డ్ అవి ఆ సర్వీసెస్ కూడా బయోమెట్రిక్ విధానంతో కూడా చేయొచ్చు. పాన్ ఏజెంట్ ఐడి కూడా వస్తుంది దాంతో పాటే. ఇప్పుడు వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ వచ్చేసి శంకర్ సిఎస్సి సెంటర్ A to Z సర్వీసెస్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్లో సిఎస్సి సర్వీస్ సంబంధించిన సర్వీస్లు ఎలా చేయాలి అవి, మరియు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ ఉన్నా కానీ అండ్ A to Z ఏదైనా జనరల్ కానీ లేకపోతే అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సమ్ స్టోరీస్ లెక్క కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్లో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లాస్ట్గా ఎవరికైనా ఇంకా ఆపరేటర్ ఐడి గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నా నంబర్కి కాంటాక్ట్ అయ్యండి. నేను సిఎస్సి ఆపరేటర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. తెలంగాణలో ఉన్న వారికి మరియు దగ్గరలో ఉన్న వారికి కూడా ప్రొవైడ్ చేస్తాను. అది ఇప్పుడు చిన్నగా సిఎస్సి సెంటర్ అంటే చిన్నగా ఏదైనా నెట్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి కానీ జిరాక్స్ షాపు రోజు మొత్తం ఆడే ఒక్క దగ్గరే కూర్చున్న వాళ్ళు సిఎస్సి ఆపరేటర్ ఐడి ఉంటే సిఎస్సిలో ఉండే సెంట్రల్ స్కీమ్ సంబంధించింది అన్ని ఆన్లైన్లలో చేయడానికి సులభంగా అవుతుంది వాళ్ళకు కూడా. సో ఆలోచించుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.